నగల షాప్ లో వజ్రాలు కొట్టేసి రూపాయి పవర్ గారు కాదు దాదాపు 50 కోట్లు. ఆ వజ్రాలు ఎక్కడ పెట్టావో చెప్తావా లేదా? ఏంటనే పెడితే ఎక్కడ పెట్టావు? నిన్న మీ పోలీసులు అందరూ నాకు తరుగుతూ ఉంటే ఇంట్లోకి వచ్చి బెడ్రూమ్ లోకి దూరి ఒక్కానికి వేలాడుతున్న స్కై బ్లూ కలర్ చుప్పాలో దాచేస్తాను. స్కై బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ అమ్మా ఇది అమ్మతో కంగారు పడతాం. జేబులో ఉన్న వజ్రాలు బాగా తమ్ముడు పెట్టినది కాదని చెప్పు. అదే నాకు మంటేది. అన్ని కోర్టులో వెలుగున్న వజ్రాలు మీకెక్కడ నేను ఎక్కువ ఎక్కి పెడితే దొంగతనం కన్నా పెద్ద శిక్ష ఉంది. ఈ రూపాయి కావాలంటే ఇరికించేసారు సార్. ఇది పచ్చి అబద్ధం సార్. అసలు వీడు అబద్ధం చెప్తున్నాడో నిజం చెప్తున్నాడో తెలుసుకోవాలంటే ఇప్పుడు చూడమైన మీ జేబులో ఒకసారి చెప్పారా సార్? ఉంది సార్. ఇది నువ్వు పెట్టావురా? నేను 50 కోట్లు నా పాకెట్ లో నువ్వు పెట్టావు. నిన్న వచ్చేది ఈసారి ముట్టుకుంటాను సార్. 50 కోట్లు థ్యాంక్ యూ. ఎప్పుడు రా రూపాయి కావాలగాడు? నేను నీతో మాట్లాడుతుంటే అట్లా చూస్తానంట. అంటే అందులో పోయిపోయాను నేను. నీకు విషయం చెప్పేసరికి నా రూపాయి ఓనర్ మీద నా కోపం కన్నా ఆరాధన ఎక్కువైపోయింది. ఎందుకంటే మామూలు కాదు. వాడు యుద్ధానికి పంపిస్తే సింగిల్ హ్యాండ్స్ తో పాకిస్తాన్ ని